డిఎఫ్ న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ పట్టణంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన సుమారు 60 మంది కార్యకర్తలు ఎస్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. వారికి పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అదే కార్యక్రమంలో ఎస్ చిరంజీవిని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ గా నియమిస్తూ పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి రాములు యాదవ్ పాల్గొని పార్టీ బలోపేతంతో పాటు పలు ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి బి రాములు యాదవ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో హెలమాటమాడే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన అందించడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, సంక్షేమం, అభివృద్దిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎస్ చిరంజీవితో పాటు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధన్యవాదాలు. అట్లనే ఈ సభలో పాల్గొంటున్న ప్రజలందరికీ కూడా, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అట్లనే పత్రికా మిత్రులందరికీ కూడా, టీవీ కానీ ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ దాకా వచ్చి పాల్గొని విజయవంతం చేసిన నా మిత్రులందరికీ, సేవా పురుషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా నియామకం. ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎస్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో పార్టీలో చాలా మంది జాయిన్ కావడం, చాలా మంది రావడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా ఈ రోజున వాళ్ళందరికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల మేరకు పనిచేసే వారందరికీ కూడా సంగారెడ్డి జిల్లా ప్రజలకి, ముఖ్యంగా యువతి యువకులకు అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ, ఈ రోజున భారతదేశంలో జరుగుతున్న అక్రమాలు, ముఖ్యంగా విద్యార్థులకు మొన్న మనం గమనిస్తే నీట్ పేపర్ లీకేజ్ బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రలో భాగంగా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని, ఆ రోజున ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇలా విపరీతంగా నష్టపోయి మార్కులు రాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో విద్యార్థులు ధర్నా చేస్తుంటే వారిపై పోలీసులని ఉపయోగించి లాఠీ చార్జీ చేసి విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయమంటే, బర్తరఫ్ చేయమంటే చేయకుండా మోడీ గారు విద్యార్థులపై దౌర్జన్యం చేస్తున్న సందర్భంగా వాటిని ఖండిస్తూ, దేశ ప్రజలకి ఏం చేయదలుచుకున్నారో భారత ప్రధాని ఇవాళ పార్లమెంట్ లో అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని లీకేజీలు జరుగుతున్నా కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా నోరు తెరవకుండా కూర్చునే పరిస్థితి మనం గమనిస్తున్నాం. అదేవిధంగా భారతదేశాన్ని ఆదానికి, అంబానీకి తాకట్టు పెట్టి బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టి కుల మతాలను తీసుకొచ్చేసి ఓటు దండుకోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకొకటి లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఇలా రైతాంగాన్ని ఎన్నో రకాలుగా మోసం చేస్తూ నష్టపరుస్తున్నది. మనం ఎందుకు చెప్పొచ్చారంటే, ఇలా వడ్లకి 100 రూపాయలు పెంచితే, పత్తికి 150 రూపాయలు పెంచితే, ఇలా ఫర్టిలైజర్కి బస్తాకి 500 రూపాయలు పెంచిన పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని షార్టేజీలు, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, కిరోసిన్ పెరిగింది, ప్రతి ఒక్కటి పెరిగి అన్ని షార్టేజ్లే. ఇలా సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఎక్కడ కూడా ప్రధానమంత్రి నోరెత్తిన పాపాన పోలే. ఎన్నో ఎఫెక్ట్ రైతాంగాన్ని ముంచుతుంటే కూడా ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోని పరిస్థితి. కేవలం వాళ్ళ రాజకీయాల కోసం ప్రజలని మోసం చేసుకుంటూ, మతాలను రెచ్చగొట్టుకుంటూ ఇవాళ చేస్తున్న పరిస్థితిని మనం అందరం ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇలా సంగారెడ్డి జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ రోజున 1939లో పార్టీ స్థాపించి 1943 వరకే మన భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, అదేవిధంగా ఇవాళ ఆదాని, అంబానీ నుంచి, గుజరాతీల నుంచి మన భారతదేశాన్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మనం అందరం ఒక్కటి కావాల్సిన పరిస్థితి ఉన్నది.
చిరంజీవి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో ఈ 6 కమిటీ మెంబర్లతో ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వారి ప్రజల సమస్యలపై పోరాటాలు చేసుకుంటూనే నేతాజీ ఆశయాలతో భారతదేశంలో భారతీయులం మనమందరం మనుషులం అనే ఉద్దేశంతో ముందుకు పోయే విధంగా ఈ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి బుద్ధి చెప్పే మనుషులను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వీరందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంగారెడ్డి ప్రజలందరూ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అయితే మన రేవంత్ రెడ్డి గారి వాగ్దానం చేసిండో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగాల నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గా ఈ నారాయణ ఖేడ్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. 15,000 ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిన ఆర్థిక శాఖకు 7,000కే రాసి పంపడం జరిగింది. ఆ 7,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈరోజు నిరుద్యోగులు చాలా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినా కూడా ఎలాంటి పట్టింపు లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. నిరుద్యోగులు రోజు రోజుకు వాళ్ళ వయసు మీద పడతా ఉన్నది. అట్లాగే వాళ్ళకి ఆర్థిక భారం ఎక్కువ అవుతా ఉన్నది. ఇన్స్టిట్యూట్లు పోయి డబ్బులు కట్టి కోచింగ్లు తీసుకుంటా ఉన్నారు. ఈ ఆర్థిక భారం వల్ల వాళ్ళ ఫ్యామిలీలు కూడా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. పిల్లలు చనిపోతా ఉన్నారు. అయ్యా, ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నారో ఆ బూటకు వాగ్దానాలు కాకుండా నిజం వాగ్దానం ఇప్పటికైనా ఇచ్చి నిరుద్యోగులను చావకుండా కాపాడాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గా ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రైతులకు యూరియా సరఫరా చేయాలి. యూరియా సరఫరా లేక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వర్షాలు ఒకవైపు లేవు, ఒకవైపు యూరియా సరిగా లేదు. అట్లాగే ఒకవైపు ఏదైతే ఉన్నదో మీరు కేటీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యనే డిస్కషన్ జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడానికి వీళ్ళిద్దరు ఏకమయ్యి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడని మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఒక ఆయన 10 సంవత్సరాలు అయితే అధికారంలో ఉన్నాడు. ఆ 10 సంవత్సరాలు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగా విడుదల చేయలేదు. ఆ విడుదల చేయని నోటిఫికేషన్లు ఈ రోజు నిరుద్యోగ సభ పెట్టాడు. ఆ నిరుద్యోగ సభలో ఈయన కేటీఆర్ కొంతమందితోటి రేవంత్ రెడ్డిని తిట్టడం, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ని తిట్టడం, ఈ ఇద్దరికి ఇదే సమస్యగా భావిస్తున్నారు వాళ్ళు. అయ్యా, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో నారాయణ ఖేడ్ ప్రాంతంలో మనం గతంలో ఉద్యమాలు చేసినాం. మేము గతంలో ఎన్నో పోరాటాలు నిర్వహించాం. ఆ పోరాటాల ఫలితంగా ఇంతవరకు ఏమీ రాలేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం. హరీష్ రావు గారికి చాలాసార్లు చెప్పడం జరిగింది. అయ్యా, ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమలు ఏర్పాటు చేయండి. ఇక్కడ వలసవాదులు ఎక్కువైతా ఉన్నారు. నిరుద్యోగులు చాలా పట్టణాలు, అక్కడ బాంబే గాని వేరే ప్రాంతాలు, వేరే రాష్ట్రాలు పోయి వాళ్ళు ఉపాధి కొడుకుంటా ఉన్నారు. అందుకోసానికి ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమను తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆ పరిశ్రమలు తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ పరిశ్రమను ఏర్పాటు చేయకపోతే మేము ఎక్కడ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రాంతంలో ఎక్కడ వచ్చినా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గా ముట్టడించడానికి సిద్ధంగా ఉండదని తెలియజేస్తా ఉన్నాము. ఎందుకు ఇంత ఆవేశంతో చెప్తా ఉన్నామంటే ఈ ప్రాంతంలో చాలా మంది యువకులు చాలా మంది ఉన్నారు, చదువుకున్న యువకులు ఉన్నారు. వాళ్ళంతా వేరే ప్రాంతాల్లో బతా ఉన్నారు, తల్లిదండ్రులు వదిలిపెట్టి బతా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ వ్యవసాయం చేయడానికి కూడా వాళ్ళకి సరైన వనరులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆవేశంతో చెప్తా ఉన్నాము, మీరు తక్షణమే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయండి. ఈ జిల్లాలకు ఉద్యోగ నోటిఫికేషన్ ఈ జిల్లాకు ఎక్కువ కోటాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మన డిఎఫ్ న్యూస్ నారాయణ ఖేడ్ ఛానల్ ను వీక్షించినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ డిఎఫ్ న్యూస్ ఛానల్ నారాయణ ఖేడ్.